ఇప్పుడు మనం ఎంప్లాయీస్ మాడ్యూల్ చూద్దాం. ఈ మాడ్యూల్‌లో మీ ఎంప్లాయీస్ అందరిని మీరిక్కడ మేనేజ్ చేయొచ్చు. లైక్ డ్రైవర్స్, అకౌంటెంట్స్, క్లీనర్స్, మేనేజర్స్ అందరిని ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఈ స్క్రీన్‌లో మీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. అలా కాదు మేము కొత్త ఎంప్లాయీని యాడ్ చేసుకోవాలనుకుంటే టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న యాడ్ బటన్‌ని క్లిక్ చేసి కొత్త ఎంప్లాయీని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్‌లో ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, జాయినింగ్ డేట్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు యాడ్ చేయాలి. ఏ ఫీల్డ్స్‌కైతే మీకు రెడ్ స్టార్ మార్క్ చూస్తున్నారో ఆ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీ ఫీల్డ్స్. రిమైనింగ్ ఫీల్డ్స్ అనేవి ఆప్షనల్. ఒకవేళ మీకేదన్నా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది ఈ ఫామ్‌లో, సో, ఆ ఫీల్డ్స్ మాకు అక్కర్లేదు మేము మెయింటైన్ చేయము. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఈమెయిల్. మా ఎంప్లాయీస్ ఈమెయిల్ మేము మెయింటైన్ చేయము అని మీరు అనుకుంటే మీరు మాకు చెప్తే ఏ ఫీల్డ్స్ అయితే మీకు అక్కర్లేదో అవన్నీ మేము మీకు డిజేబుల్ చేసిస్తాము. ఇప్పుడు లెట్స్ యాడ్ వన్ ఎంప్లాయీ లెట్స్ సే ప్రేమ అనే ఎంప్లాయీ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు. తను డ్రైవర్ అనుకోండి. తనని యాడ్ చేద్దాము. ఈమెయిల్ అండ్ ఫోన్ మ్యాండేటరీ కాదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ జాయినింగ్ డేట్. ఇప్పుడు ఈ జాయినింగ్ డేట్ అనే దాంతో మా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే ఆటోమేటిక్ సాలరీ ఆప్షన్ అనమాట. ఆటోమేటిక్ సాలరీ అంటే ఫర్ సపోజ్ ఈ పర్సన్ ఈరోజు 6థ్ డేట్‌న జాయిన్ అయ్యారనుకోండి. నెక్స్ట్ మంత్ 6థ్‌కి ఈ పర్సన్‌కి మీరు ఎంత సాలరీ అయితే ఈ పేజ్‌లో సెట్ చేస్తారో అంత సాలరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడున్న నోటిఫికేషన్స్ దాంట్లో మనకి కనిపిస్తుందనమాట. ఈ పర్సన్‌కి మీరు సాలరీ ఇవ్వాలి అని చెప్పేసి. యాక్చువల్‌గా మాకు సాలరీ మాడ్యూల్ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ చూస్తే మీరు ఎంప్లాయీ పేమెంట్స్ అని ఉంది కదా! ఇందులో వస్తుంది. సో, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఆటోమేటిక్ సాలరీ ఆప్షన్ కావాలి అంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఆటోమేటిక్ సాలరీ మేము ఎనేబుల్ చేస్తాం. ఫర్ నౌ లెట్స్ సెలెక్ట్ ది జాయినింగ్ డేట్ ఈ ఎంప్లాయీకి యాస్ 6థ్. ఇక్కడ ఎంప్లాయీ టైప్‌లో చూస్తే ఆ ఎంప్లాయీ టైప్ ఏంటి? తను డ్రైవరా? మేనేజరా? లేకపోతే క్లీనింగ్ స్టాఫా? అకౌంటెంటా? అలా కాదు మా దగ్గర కొత్త టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఫర్ సపోజ్ క్లీనర్స్. ఆహ్, వెహికల్స్‌తో పాటు ఎళ్ళే క్లీనర్స్ ఉంటారు గదా! వాళ్ళు కావాలి. ఆ కొత్త టైప్ ఆఫ్ ఎంప్లాయీ కావాలి అని అనుకుంటే మీరు మా డ్రాప్ డౌన్ వాల్యూస్‌లో సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి డ్రాప్ డౌన్ వాల్యూస్‌లో కొత్త ఎంప్లాయీ టైప్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. సెట్టింగ్స్‌లోకెళ్ళి డ్రాప్ డౌన్ వాల్యూస్‌లో ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ టైప్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 ఎంప్లాయీ టైప్స్ కనిపిస్తున్నారు కదా! కొత్త ఎంప్లాయీ టైప్‌ని యాడ్ చేయాలంటే యాడ్ బటన్ మీద క్లిక్ చేసి జస్ట్ క్లీనర్ అంటే ఇప్పుడు మనకి సేవ్ అయింది. సో, లెట్స్ కమ్ బ్యాక్. ఎంప్లాయీ టైప్స్‌లో ఇప్పుడు క్లీనర్ అనేది కొత్త టైప్ వచ్చింది. సో, యాడ్ చేసి నెక్స్ట్ సాలరీ టైప్. ఈ పర్సన్‌కి సాలరీ మీరు మంత్లీ బేసిస్ ఇవ్వాలనుకుంటున్నారా? అవర్‌లీయా? డైలీయా? అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సపోజ్ దట్ మంత్లీ బేస్ ఇస్తున్నారనుకోండి. మంత్లీ బేసిస్ ఇస్తే ఎంత అమౌంట్ ఇస్తున్నారు మంత్లీ? ఒక 15,000 అనుకోండి. మీరు ఈ మాడ్యూల్ సాలరీ మెయింటెనెన్స్ మాకు అక్కర్లేదు అనుకుంటే, ఈ ఫీల్డ్స్ వద్దు అనుకుంటే ఇవి మొత్తం డిజేబుల్ చేస్తాము. అలా కాదు మెయింటైన్ చేయాలి అనుకుంటే ఈ అమౌంట్స్ ఎంటర్ చేయాలి మీరు. ఇప్పుడు సాలరీ టైప్ మంత్లీ ఎంటర్ చేసిన తర్వాత సాలరీ అమౌంట్ 15,000 ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది ఈజ్ యాక్టివ్ అని. ఈజ్ యాక్టివ్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఫర్ సపోజ్ ప్రేమ్ అనే ఎంప్లాయీ ఈరోజు మీ దగ్గర జాయిన్ అయ్యారు. ఫర్ సపోజ్ నెక్స్ట్ మంత్ ఈ పర్సన్ మీ దగ్గర వర్క్ చేయడం మానేశారనుకోండి. ఆ పర్సన్‌తో మీకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఈ ఎంప్లాయీస్ మాడ్యూల్‌లోకొచ్చి ఇట్లా డిజేబుల్ చేస్తే ఈ ప్రేమ్ అనే ఎంప్లాయీ నెక్స్ట్ మాడ్యూల్స్‌లో ఎక్కడ మీకు కనిపించరనమాట. ఇక్కడ బ్యాంక్ ఇన్ఫో, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నంబర్ ఇచ్చాము. ఎందుకు అంటే ఈ ఎంప్లాయీకి మీరు సాలరీ పే చేయాలనుకుంటారు గదా! సో, సాలరీ పే చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, నోట్స్ వాళ్ళు రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయగానే ప్రేమ్ అనే ఎంప్లాయీ మనకి సేవ్ అయ్యారు. ఇప్పుడు నేను ప్రేమ్ అని సెర్చ్ చేయగానే ఆల్రెడీ చాలామంది ప్రేమ్స్ ఉన్నారు. బట్ నేను సేవ్ చేసింది ప్రేమ్ సాయి క్లీనర్ మంత్లీ బేసిస్‌లో. ఇప్పుడు మీరిక్కడ చూస్తే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ లిస్ట్. ఇక్కడ మీకు టాప్‌లో ఆల్ సెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ నేమ్‌తో కానీ, లాస్ట్ నేమ్‌తో కానీ, ఫోన్ నంబర్‌తో కానీ ఎలా అయినా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ సార్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దట్ డేటా అనేది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ క్యారెక్టర్స్‌తో సార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు నేను ప్రేమ్ అనే ఎంప్లాయీ సెర్చ్ చేయగానే మనకి వచ్చారు.
సో, ఇక్కడ మీరు రైట్ సైడ్‌లో చూస్తే యాక్షన్ బటన్స్‌లో ఎనేబుల్, డిజేబుల్ ఆప్షన్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు మీ దగ్గర వర్క్ చేయకపోతుంటే జస్ట్ డిజేబుల్ చేయండి. ఫర్ నౌ ఎనేబుల్ స్టేట్‌లో ఉంచుదాము. అండ్ వి హావ్ ఎడిట్ ఆప్షన్ హియర్. ఇందులోకెళ్తే ఆ పర్సన్ డీటెయిల్స్ అనేవి ఏదైనా మిస్ మ్యాచ్‌గా మీరు రాంగ్‌గా ఎంటర్ చేస్తే అప్పుడు వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. కింద మీరు చూస్తే ఇక్కడ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఒకటొచ్చింది. ఆ పర్సన్ రిలేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ ఆర్ పాన్ కార్డ్ ఎలాంటి డీటెయిల్స్ అయినా సరే. ఫర్ సపోజ్ కొత్త టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా మీరు సేవ్ చేసుకోవాలి, ఈ పర్సన్‌ది ట్రాక్ చేసుకోవాలనుకుంటుంటే సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి కొత్త టైప్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ కూడా మీరు యాడ్ చేయొచ్చనమాట. అదెలా చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు అసలు ఈ డాక్యుమెంట్స్ మాడ్యూల్ యూజ్ ఏంటో చూద్దాం. ఫర్ సపోజ్ ఈ ప్రేమ్ అనే పర్సన్‌కి డ్రైవింగ్ లైసెన్స్ మీరు లాస్ట్ ఇయర్ తీసుకున్నారనుకోండి. ఈ ఇయర్ అది ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. బట్ మీ డ్రైవర్ లైసెన్స్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది ఏంటి అనేది మీకు తెలియదు. బట్ మీరు ట్రాక్ చేయాలనుకుంటుంటే వాళ్ళ లైసెన్స్ వాళ్ళు జాయిన్ అయినప్పుడే వాళ్ళది తీసుకొని మీరిక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయగానే మనకిక్కడ ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ లైసెన్స్ రిలేటెడ్ నంబర్ ఎంటర్ చేసేసుకొని, తర్వాత లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ అయింది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎక్స్‌పైరేషన్ డేట్ ఎప్పుడు. ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్‌పైర్ అవుతుందనుకోండి. నెక్స్ట్ ఇయర్ సమ్ డేట్. ఇక్కడ మీరు చూస్తే ఆ డేట్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ రిమైండర్ డేట్ అంటే ఆ ఎక్స్‌పైరేషన్ కన్నా 3 నెలల ముందు మీకు రిమైండర్ రావాలి అని చెప్పేసి మీరు సెట్ చేసుకుంటున్నారు. అలా కాదు నాకు 1 మంత్ ముందు రావాలి, 10 డేస్ ముందు రావాలనుకుంటే మీరు డేట్ చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ నార్మల్‌గా 3 మంత్స్ ముందొచ్చేలాగా మేము పెట్టాం. ఇప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరిక్కడ అప్‌లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చాము. యాడ్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే, ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేయగానే మీరు చూస్తే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ప్లేస్‌లో ఆ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అండ్ ఇష్యూ డేట్, ఎక్స్‌పైరేషన్ డేట్, రిమైండర్ డేట్ అన్నీ వచ్చాయి. స్టేటస్ చూస్తే కరెంట్ స్టేట్‌లో ఉంది. అంటే ఇప్పుడు యాక్టివ్ డాక్యుమెంట్ అది. ఫర్ సపోజ్ ఈ పర్టిక్యులర్ డేట్‌న అది ఎక్స్‌పైరేషన్‌కి రిమైండర్ రావాలి అని చెప్పాను కదా! ఈ పర్టిక్యులర్ డేట్‌న ఇది ఎక్స్‌పైర్ అయిపోతుంది అని చెప్పి మీకిక్కడ నోటిఫికేషన్స్‌లో ఇలా రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మీరిక్కడ చూస్తే ఆల్రెడీ కొన్నిటికి వచ్చున్నాయన్నమాట. డాక్యుమెంట్ టు బి రెన్యూడ్. ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్ ఫర్ వెహికల్ TS08GA6171 ఈస్ డ్యూ ఫర్ రెన్యువల్ ఆన్ 29థ్ అంటే 29థ్‌కి ఈ డాక్యుమెంట్ రెన్యువల్ చేయాల్సిందుంది. సో, చేయండి అని రిమైండ్ చేస్తుంది. అలానే దీనికి కూడా వస్తుంది. సో, అప్పుడు ఆ రెన్యువల్‌కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు రెన్యూ చేయించుకుంటే ఫర్ సపోజ్ కొత్త డాక్యుమెంట్ ఎలా అప్‌లోడ్ చేయాలో చూద్దాం. రెన్యూ చేసిన తర్వాత. అప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రెన్యూ కొట్టారంటే, రెన్యూ అని క్లిక్ చేయగానే మీకు కొత్త డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. మళ్ళీ కొత్త డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయగానే అలా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు లెట్స్ కమ్ బ్యాక్. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ ఆధార్, పాన్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా! అలా కాదు మాకు కొత్త టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా మేము మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే, ఇక్కడ మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇంతకు ముందులానే డ్రాప్ డౌన్ వాల్యూస్‌లో డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకొని, కొత్త టైప్ ఆఫ్ డాక్యుమెంట్‌ని యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే కొత్త టైప్ ఆఫ్ డాక్యుమెంట్‌ని మీరు యాడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ డ్రైవర్ రిలేటెడ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ సమ్ పాస్‌పోర్ట్. సేవ్ చేశాను. నేను సేవ్ చేయగానే అది సేవ్ అయింది. ఇక్కడ సెర్చ్ చేసి చూద్దాం. యెస్, సేవ్ అయింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ పాస్‌పోర్ట్ టైప్ అనేది మీరు యాడ్ చేశారు. కానీ ఆ డాక్యుమెంట్ అనేది డ్రైవర్స్ మాడ్యూల్‌లో కనిపించాలి అని చెప్పేసి మ్యాప్ కూడా చేయాలన్నమాట. సో, డాక్యుమెంట్ మ్యాపింగ్ మీద క్లిక్ చేసుకుంటే